హాయ్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జీవన్ ప్రకాష్. మీరు చూస్తున్నారు జేపీ టెక్ ఆండ్రాయిడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే మొబైల్ డేటా అండ్ వైఫై రెండు ఒకేసారి ఎలా వాడాలి అనే దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో నుంచి చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. వాళ్ళైతే నన్ను అడిగారు, చాలా రోజులు అవుతుంది అడిగి, ఎప్పుడో అడిగారు, కాకపోతే నేను చేయలేదు, మర్చిపోయాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే మనం మొబైల్ డేటా వాడేటప్పుడు వైఫై అనేది ఒకవేళ ఆన్లో ఉన్నట్టయితే మనము ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. మనం పాస్వర్డ్ అవన్నీ సెట్ చేసుకునేది ఉంటాయి. అది కనెక్ట్ అయిన తర్వాత మనకు మొబైల్ డేటా ఆన్ ఉన్నా సరే మనకు మొబైల్ డేటా అనేది రాదు. ఓన్లీ వైఫై నుండి వచ్చే డేటాతో మాత్రమే ఇంటర్నెట్ అనేది పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే వైఫై ఆఫ్ చేస్తామో అప్పుడు మొబైల్ డేటా అనేది మళ్ళీ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా వైఫై అండ్ మొబైల్ డేటా రెండు ఒకేసారి ఎలా వాడాలి అనే దాని గురించి అయితే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేపీ టెక్ ఆండ్రాయిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ ఫీచర్ మీరు వాడాలి అనుకుంటే మీ దగ్గర డెవలపర్ ఆప్షన్స్ అనేది ఇనేబుల్ అయి ఉండాలి. మీరు డెవలపర్ ఆప్షన్స్ ఇనేబుల్ చేసుకుంటే ఓకే, ఇనేబుల్ చేసుకోకపోతే కనుక అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీరు ఒకవేళ షావమీ మొబైల్ వాడుతున్నట్టయితే MIUI వర్షన్ పైన 7 times ట్యాప్ చేయండి. అప్పుడు మీకు డెవలపర్ ఆప్షన్స్ ఇనేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు అదర్ మొబైల్స్ ఏమైనా వాడుతున్నట్లయితే మీరు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన 7 times ట్యాప్ చేయండి, మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేది ఇనేబుల్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడైతే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుందాం. Accessibility menu. Notifications. Settings. ఫ్రెండ్స్, మనం అయితే సెట్టింగ్స్ ఓపెన్ చేసాం. మనకు 9.9 కంటే ఎక్కువ ఉండే మొబైల్స్, అంటే అంతకంటే ఎక్కువ వర్జన్ మొబైల్స్ అయితే అడిషనల్ సెట్టింగ్స్లో ఈ డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంతకంటే 7.7 కంటే తక్కువ ఉండే మొబైల్స్ అయితే మీకు నార్మల్గా అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది, దాని పక్కనే డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, కింద ఉంటాయి. ఓకే, కొన్నిటికి పైన కొన్నిటికి కింద ఉంటాయి. సో ఫ్రెండ్స్, Notifications and control center 13 of 33. 67% accessibility. 67% accessibility. 77% accessibility. 100% accessibility. ఓకే, Privacy protection 19 of apps 20. Additional settings 22 of 33. ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే Volume controls hidden. Additional settings. Back out of list. ఓకే, కిందకి వెళ్దాం. Additional data. Languages and region 8. Gesture short. Quick ball 6. 100 mode. Accessibility 8. Enterprise mode 10. Developer options 11 of 12. ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. Developer OEM unlocking allow the bootloader. ఇలా కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. నెట్వర్కింగ్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడి వరకు అయితే మీరు వెళ్ళాలి. అంటే నెట్వర్క్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటే ఫీచర్ Logger buffer size. మనకు కావాల్సింది ఒకటే ఫీచర్, అందులో మనం అదొకటే పని చేస్తే సరిపోతుంది. Wireless display set. ఇక్కడ చూడండి, మనకైతే కింద Mobile data always active. Always keep mobile data active even when Wi-Fi is active. For fast network switching ticked 40 of 104. చూసారు కదా, మొబైల్ డేటా ఆల్వేస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది. ఇది నేను టిక్ చేసి ఉంచాను. Always keep mobile data active even when Wi-Fi is active for fast network switching. Off. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనము వైఫై అండ్ మొబైల్ డేటా రెండు ఒకేసారి వాడలేము. మనం మొబైల్ డేటా వాడుతూ వైఫైకి కనెక్ట్ అయ్యేది ఉంటే కనుక మనకు వైఫై ఒకటే పనిచేస్తుంది, మొబైల్ డేటా అనేది రన్ అవ్వదు. ఒకవేళ ఇది Always keep mobile data active even when Wi-Fi is active for fast network switching. On. చూడండి, ఇక్కడ నేను ఆన్ చేశాను కదా, ఇది మనకు ఆన్లో ఉన్నట్టయితే మనకు వైఫై అండ్ మొబైల్ డేటా రెండు ఒకేసారి వాడుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా అయితే మనము వాడడానికైతే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ వీడియో ఇంతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేపీ టెక్ ఆండ్రాయిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.